ఔజుబిల్లాహిమినశ్శైతానిర్రజీం బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీం మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తഈన్ ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం సిరాతల్ లదీనా అన్అమ్త అలైహిం గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దాలీన్. అల్లా మాత్రమే స్తుతింపదగినవాడు. ఆయన సకల లోకాలకు ప్రభువు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు ప్రతిఫల దినానికి స్వామి. ఈసారి వివరణతోటి అల్లా మాత్రమే స్తుతింపదగినవాడు. ఒకటో వివరణ. అల్లా ఈ ఫాతిహా సూరాను తన దాసులకు నేర్పాడు. వారు దానిని ఒక విన్నపం రూపంలో తమ ప్రభువు సన్నిధ్యంలో సమర్పించుకునేందుకు. ఆయన సకల లోకాలకు ప్రభువు. రబ్ అంటే ప్రభు అనే పదం అరబ్బీ భాషలో 3 అర్థాలతో వాడబడుతుంది. 1 స్వామి, యజమాని. 2 పెంచేవాడు, పోషించేవాడును, కాపాడేవాడును, కనిపెట్టుకు ఉండేవాడును. 3 చక్రవర్తి, పరిపాలకుడు, యుక్తిపరుడు, నిర్వాహకుడు. అల్లా ఈ అన్ని అర్థాలలోనూ సృష్టికి ప్రభువు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు ప్రతిఫల దినానికి స్వామి. 4 నుంచి 7 కూడా. 4 నుంచి 7. మేము నిన్ను ఆరాధిస్తాము, సహాయం కొరకు నిన్నే అర్థిస్తాము. మాకు రుజు మార్గం చూపించు. నీవు అనుగ్రహించిన వారు, నీ ఆగ్రహానికి గురి కాని వారు, మార్గభ్రష్టులు కాని వారు అనుసరించిన మార్గము కాదు. ఈసారి వివరణతోటి మేము నిన్నే ఆరాధిస్తాము అనేదానికి వివరణ. ఇబాదత్ అనే పదం కూడా అరబ్బీ భాషలో 3 అర్థాలలో ఉపయోగించబడింది. 1 ఆరాధన, ఉపాసన. 2 విధేయత, ఆజ్ఞ పాలన. 3 దాస్యం, బానిసత్వం. సహాయం కొరకు నిన్నే అర్థిస్తాము, మాకు రుజు మార్గం చూపించు. నీవు అనుగ్రహించిన వారు, నీ ఆగ్రహానికి గురి కాని వారు, మార్గభ్రష్టులు కాని వారు అనుసరించిన మార్గము. 4వ వివరణ. దాసుని ఈ ప్రార్థనకు ఖురాన్ యావత్తు జవాబు. దాసుడు తన ప్రభువును మార్గదర్శకత్వం కోసం ప్రార్థిస్తాడు. ప్రభువు దానికి సమాధానంగా ఈ ఖురాన్ అతనికి ప్రసాదిస్తాడు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఇది మొట్టమొదటి అధ్యాయమే సూర అల్ ఫాతిహా. ఇందులో మొత్తం 7 ఆయతులు ఉండవు. ఇది మక్కాలో అవతరించింది. అల్ ఫాతిహా అంటే అదే మనం ప్రతి నమాజులో ప్రతి రకాతులో చదువుతాం కదా, అదే అల్హమ్దులిల్లాహి రహ్మానిర్ రహీం సూరా చదువుతాం కదా, అనమాట. ఫాతిహా అంటే ప్రారంభించడం, మొదలు పెట్టడం. అందుకోసమే ఇది ఖురాన్ గ్రంథం. ఈ పాఠంతో మొదలవుతుంది కాబట్టి ఈ సూరాను ఫాతిహా అంటారు. సూరే ఫాతిహా చాలా ప్రాముఖ్యం కలిగిన సూర, అధ్యాయం ఖురాన్లో. ఎందుకంటే ఇస్లాం ధర్మానికి మూలం ఏంటిది? 3 విషయాలని చెప్పిన స్టార్టింగ్ నుంచి. దేవుని ఏకత్వము, పరలోక భావన, ప్రవర్తనను నమ్మడం. ఈ 3 విషయాలు కూడా వివరించబడిన అధ్యాయం ఇది. అదేవిధంగా నమాజులో ఈ సూరా చదవకపోతే నమాజు నెరవేరదు. ఇంకా ఎప్పుడైనా మనిషి అస్వస్థతగా ఉన్నప్పుడు, ఏదైనా జ్వరం వచ్చినప్పుడు నిష్ఠతోటి పరిశుభ్రంగా ఉండి అల్లాహ్ నమ్మకంతో ఈ అధ్యాయాన్ని చదివి బాడీపై ఊదుకుంటే ఇన్షాల్లా అతనికి ఆ వ్యాధి నుంచి నయం అవుతుంది అని ప్రవక్త గారు చెప్పారు. అంటే ఈ సూరాను షిఫా అని కూడా అంటారు. షిఫా అంటే స్వస్థత చేకూర్చేది.
వ్యాధుల నుంచి నయం చేసేది అని కూడా దీనికి ఇంకో పేరు. ఓకే. అయితే మరి ఈ అధ్యాయంలో ఏముంది అనేది మనం చూసినట్లయితే, అల్లా మాత్రమే స్థుతింపదగిన వాడు, ఆయన సకల లోకాలకు ప్రభు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు. అయిన అల్లా పేరుతో అల్లా మాత్రమే స్థుతింపదగిన వాడంటే, మనం ప్రపంచంలో ఎవరిని పొగిడినా ప్రశంసించినా అతని వల్ల మనకి ఏదో ఒక లాభం కలిగితేనే, ప్రయోజనం కలిగితేనే ప్రశంసిస్తాం, పొగుడుతాం, అతని గొప్పతనాన్ని మనం చెప్తాం. ఇక్కడ ఆ అర్థంలో కాదు. ఇక్కడ మనం అల్లా వల్ల అనేక ప్రయోజనాలు జరుగుతున్నాయి, కానీ ఆయన స్వయంగానే పొగడ్తలకు, ప్రశంసలకు అర్హుడు. ఎవరిలో ఏ గొప్పతనం ఉన్నా, ఏ అందం ఉన్నా, ఏ టాలెంట్ ఉన్నా అది అల్లా ప్రసాదితమే. అల్లా ప్రసాదించబట్టే అతనిలో ఆ టాలెంట్ వచ్చింది. ఇదే రకంగా చూసినా ఆయన స్వయంగా అన్ని రకాల ప్రశంసలకు అర్హుడు అల్లా మాత్రమే. మరి ఆ సృష్టికర్త అల్లా ఎలాంటి వాడంటే, ఆయన సకల లోకాలకు ప్రభు. ఆయన కేవలం ముస్లింల దేవుడు లేకపోతే ఒక ప్రాంతానికో దేవుడు కాదు, మొత్తం యూనివర్స్, ఈ విశ్వం మొత్తానికి ఆయనే ప్రభువు, ఆయనే సృష్టికర్త. ఆయన తప్ప వేరే దేవుడు లేడు. ఆయన అనంతంగా కరుణించేవాడు, అపారంగా కృప చూసేవాడు. ఇలా ఈ మొత్తం విశ్వానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు చాలా దయామయుడు, అనంత దయామయుడు, చాలా కృపాశీలుడు. కానీ ఆయన దయ ఎంత గలవాడో, ఎంత కృప గలవాడో అంత న్యాయశీలుడు కూడా. అన్యాయం చేసిన వాడికి పనిష్మెంట్ ఇస్తాడు, న్యాయంగా ఉన్న వాడికి ప్రతిఫలం ఇస్తాడు. అయితే ఈయన ఎంత కరుణామయుడే అంటే, ఒక ప్రవచనంలో మొహమ్మద్ ప్రవక్త గారు ఏం చెప్పారంటే, ఇప్పుడు భూమికి ఆకాశానికి మధ్య ఎంత దూరం ఉంటది? చాలా దూరం ఉంటది. ఒకవేళ మనిషి భూమికి ఆకాశానికి మధ్య ఉన్న ఎంత దూరం అయితే ఉందో అన్ని పాపాలు చేసినా సరే, ఆయన ముందు గనక, అల్లా ముందు, మరణం కంటే ముందు, మరణించడం కంటే ముందు ఆ సృష్టికర్త అల్లా ముందు ఆయన తప్పైంది దేవా నన్ను క్షమించు అని మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడితే, తప్పును క్షమించమని వేడుకుంటే ఆయన ఆ పాపాలన్నింటినీ క్షమించేంత గొప్ప దైవమయుడు అనమాట. ఏంటిదంటే, పరిశుద్ధ మనస్సుతోటి కేవలం ఆయన ప్రసన్నత కోసమే, ఆయనకు మాత్రమే భయపడి ఆయన ముందు పశ్చాత్తాపడాలి. ఆయన ఎంత దయగలవాడు. ఇంకా ఏమంటారంటే, ప్రతిఫల దినానికి స్వామి. మనం ఏ సృష్టికర్తనైతే మనం అల్లా అంటున్నామో, ఈ మొత్తం విశ్వానికి యజమాని ఎవరైతే ఉన్నాడో ఆయన ప్రతిఫల దినానికి కూడా స్వామి ఆయనే. అంటే రేపు మరణించి మళ్ళీ తిరిగి లేపబడిన తర్వాత ఏదైతే రిజల్ట్ డే ఉంటుందో, రిజల్ట్ డేకి వేరే యజమాని లేడు. ఈయనే ఇహలోకానికి యజమాని, పరలోకానికి కూడా ఈయనే యజమాని. ఈయన అనుమతి లేనిదే ఎవ్వడు అక్కడ నేను కూడా మెదపలేరు. ఆ తర్వాత మేము నిన్నే ఆరాధిస్తాము, సహాయం కొరకు నిన్నే అర్థిస్తాము, మాకు మార్గం చూపించు. నువ్వు అనుగ్రహించిన వారు, నీ అగ్రహానికి గురి కాని వారు, మార్గభ్రష్టులు కాని వారు మార్గము కాదు. అల్లా యొక్క గొప్పతనాన్ని, ప్రశంసలను, ఆయన హుందాతనాన్ని ప్రశంసించిన తర్వాత ఇప్పుడు అల్లాతో మనం ఒక అగ్రిమెంట్ చేసుకుంటున్నాం. అదేంటిదంటే, ఇవాళ మాకు ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా నిన్నే సహాయం అడుగుతాము. మేము ఆరాధించేది కూడా నిన్నే. అంటే మేము పూజించేది, ఆరాధించేది, వేడుకునేది నిన్నే. మరియు మాకు కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా ఆ కష్టాల నుంచి దర్శించి అని ప్రార్థించేది కూడా నిన్నే అని అల్లాతో ఒక అగ్రిమెంట్ ప్రమాణం చేస్తున్నాం. ఆ తర్వాత చేసిన తర్వాత ఇప్పుడు అల్లాను ప్రార్థిస్తున్నాం. ఏమని? వల్ల మేము యహలోకంలో బ్రతకటానికి మాకు సరైన దారి, రుజుమార్గం చూపించు. ఆ రుజుమార్గం ఎలాంటిదయా అంటే, గతంలో
మాకంటే ముందు పూర్వీకులు ఎవరైతే నీ ఇచ్చిన ఉత్తమ మార్గంలో నడిచి నీ అనుగ్రహాలకు పాత్రులయ్యారో, నీ యొక్క వరాలకు అర్హులయ్యారో, నీ బహుమానాలను పొందారో అటువంటి వారి మార్గం. మరి ఎవరైతే నీవు చూసిన ఉత్తమ మార్గాన్ని కాదని చెడు మార్గం నడవడం ద్వారా నీ శాపానికి గురి అయ్యారో వారి మార్గం నుంచి మాత్రం మమ్మల్ని కాపాడు. అటువంటి వారి చెడు మార్గంలో నడిచే దురదృష్టాన్ని మాకు కలిగించదు. మాకు నీ సత్పురుషులు, నీ పుణ్యాత్ములు, నీ దాసులు నడిచి నీ వరాలకు అర్హులైన వారి మార్గంలో నడిచే సద్బుద్ధిని మాకు ప్రసాదించు అని అల్లాహ్ని చెబుతున్నాడు. అంటే ప్రతిరోజు నమాజులో సూర్య ఫాతిహాలో మనం ఫస్ట్ అల్లాహ్తో ఏం చేస్తున్నాం? ఆయనను ప్రశంసించి, ఆయనను స్తుతించి, ఆయనను కీర్తించి, తర్వాత ఆయన కరుణా రసాన్ని గుర్తు చేసుకొని రేపు ప్రళయదినానికి కూడా ఆయనే యజమాని అని అంగీకరించి అల్లాహ్ నుంచి ప్రమాణం చేస్తున్నాం. ఏమని? మేము నిన్నే ఆరాధిస్తాం, మాకు కష్టం వచ్చినా నీ సహాయమే తీసుకుంటామని వేడుకున్న తర్వాత, అగ్రిమెంట్ చేసిన తర్వాత మాకు మాత్రం సరైన మార్గం చూపు అల్లా ఈ లోకంలో బ్రతకడానికి అని ఆయనను దువా చేస్తాం, ప్రార్థన చేస్తాము. ఏదైతే ప్రార్థన చేస్తామో దానికి బదులుగానే ఈ ఖురాన్ ఇచ్చాడు అల్లా. ఏమన్నా అల్లా మా తుది మార్గం చూపు, సరైన దారి చూపు అన్నాం కదా. ఆ సరైన మార్గం అడిగినాం కదా, ఓ దాసుడా ఇగో ఆ మార్గం ఇదే, ఈ ఖురానే, ఈ ఖురానే నీకు రుజు మార్గం చూపిస్తుంది అని మిగిలిన గ్రంథం మొత్తం మనకు దారి చూపడానికి అది ఈనాటి అధ్యాయంలో ఉన్న